నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ సమాజం ఎవరు కేసీఆర్ కుటుంబంపై సానుభూతి చూపొద్దన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ అవిభక్త కవలలని ప్రజలు గమనించాలని పిలుపు 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మారని మన్యం వాసుల బతుకు చిత్రం నిండు గర్భిణిని జడ్డీలో 12 కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి వెళ్లిన వైనం బలగం సినిమా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా ఉందన్న మంత్రి ఎర్రబెల్లి చాలా రోజుల తర్వాత తాను పూర్తి నిడివి సినిమా మొత్తాన్ని చూశానని వెల్లడి కృష్ణా జిల్లా కానూరు చైతన్య పాఠశాల ముందు విద్యార్థి సంఘాల ఆందోళన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని డీఈఓ హామీ తెలంగాణ సమాజం ఎవరు ఆ కుటుంబం కోసం సానుభూతి చూపించాల్సిన పని లేదని ఆ కుటుంబం ఏదో స్వతంత్రం కోసం కుట్లాడో తెలంగాణ కోసం చచ్చిపోయో లేకపోతే పాకిస్తాన్తో యుద్ధం చేసో ఇవాళ జైలుకు పోతలేరని అవినీతికి అక్రమాలకు పాల్పడి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపాదన పంపకాల్లో విభేదాలు ఏర్పడి ఈడీకో మోడీకో కేడీకో తేడాలు వచ్చి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలు స్పందించాలని అంటున్నారని బీజేపీ బీఆర్ఎస్ లు వేరువేరు కాదని వాటి ఆలోచన ఒక్కటేనని కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ అవిభక్త కవలలని ప్రజలు గమనించాలని టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా జగిత్యాల మండలం చల్గల్ నుంచి పట్టణంలోని గాంధీనగర్ ఇందిరానగర్ లడ్డు కాజా చౌరస్తా టవర్ చౌరస్తా రామ్ బజార్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు అనంతరం కొత్త బస్టాండ్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమానికి మిత్రుడు జిల్లా పార్టీ అధ్యక్షులు అట్లూరు లక్ష్మణ్ గారు అధ్యక్షతన మీ అభిమాన నాయకులు 42 సంవత్సరాలు అల్పెరగకుండా ప్రజా జీవితంలో గెలుపు ఓటములతోని సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్యలో ఉండి తన కుటుంబం కోసం కాదు ఇక్కడి రైతుల కోసం ఇక్కడి ప్రజల కోసం ఇక్కడి మైనారిటీల కోసం అహర్నిశలు తన రక్తాన్ని చెమటగా మార్చి పోరాడుతున్న పోరాట యోధుడు జగిత్యాల జీవన్ రెడ్డి గారు. నేను ఉపన్యాసం ఇయ్యాలని వేదిక మీద వచ్చినప్పటి నుంచి నేను ఆలోచన చేస్తున్నా జీవనన్న ఇంటి పేరేమో ఉండే చెప్దామని, కానీ నాకు జీవనన్న ఇంటి పేరు గుర్తొస్తలేదు, జగిత్యాల జీవన్ రెడ్డి అనే గుర్తొస్తుంది. అంటే జగిత్యాల ఈ ప్రాంతంతో ఈ మట్టితోని ఈ గాలితోటి ఈ ధూళితోటి ఇక్కడి ప్రజలతోటి ఇక్కడి రైతులతోటి ఇక్కడి విద్యార్థులతోటి ఇక్కడ మహిళలతోటి ఇక్కడ మైనారిటీలతోటి జీవనన్న జీవితం ఎలా పెనువేసుకపోయిందో ఇవాళ మాకు జగిత్యాల జీవనన్న అని తప్ప ఆయన ఇంటి పేరు గుర్తొస్తలేదంటే ఆయన ఎంతగా మిమ్మల్ని అభిమానించుండో ఆదరించుండో మీరు ఎంతగా వారిని గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసుకుండ్రో ఈ సభ చూసినాక నాకు అర్థమైంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ఏఐసిసి కార్యదర్శి కర్ణాటక ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు మంతని శాసనసభ్యులు చురుకైన వాడు గలంలో నాకంటే గట్టివాడు మిత్రుడు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మీ బిడ్డ మీ కరీంనగర్ బిడ్డ ఒక్క అవకాశం ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధించిన మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, సిరిసిల్ల రాజయ్య గారు, డాక్టర్ మల్లు రవి గారు, ఆది శ్రీనివాస్ గారు, మేడుపల్లి సత్యం గారు, ఈ జిల్లా పార్టీ నాయకులు, జగిత్యాల శాసనసభ నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఎంత విజయవంతం చేసినందుకు
మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఇవాళ జీవనాన్ని ఒక మాట అన్నాడు. తమ్ముడు రేవంత్ కొత్త బస్టాండ్ చౌరస్తలో జీవనాన్ని చూద్దామని ఇక్కడికి వచ్చిండు అని వారు అన్నారు. ఇవాళ కాదు కానీ ఒక ఏడాది కింద అసలు జీవన విధానం ఏందో కనుక్కుందామని ఉన్న పలంగా చక్కగా జీవనాన్ని ఇంటికి పోయినా. నేను ఇక్కడ నుంచి రామగుండం అక్కడెక్కడో పోతుంటే జీవనాన్న ఇంటికి వచ్చి ఛాయ్ తాగిపోతా అని జీవనాన్నను చూడాలి అని చెప్పి నేను జీవనాన్న ఇంటికి పోయినా. ఎందుకంటే జీవనాన్న వ్యవహార శైలి ఇవాళ రేపు ఉండడా మాట్లాడేటప్పుడు వినాలి. ఇవాళ ఒక్కసారి సర్పంచ్ అయినా మున్సిపల్ కౌన్సిలర్ అయినా పెద్ద పెద్ద బంగళాలు కట్టుకొని ఏసీ కార్లతోని విలాసవంతమైన జీవితం ఇవాళ టిఆర్ఎస్లో ప్రజాప్రతినిధులు కనిపిస్తారు. నేను జీవనాన్న ఇంటికి పోయి జీవనాన్న ఇంట్లో కూర్చుంటే నాకు ఒక 10 నిమిషాలు నోట్లో మాట రాలే. నేను ఇదేమన్నా ఆఫీస్ ఏమో ఇల్లేమన్నా ఇంకెక్కడ నన్ను ఉందేమని. ఏం లేదు, జీవనాన్న పోతే ఒక చెక్క కుర్చీలో చెక్క బల్లేసుకొని అక్కడ కూర్చున్నారు. వచ్చేటోళ్ళు వస్తారు, కలిసేటోళ్ళు కలుస్తారు, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతారు, చెప్పుకునేటోళ్ళు చెప్పుకుంటారు. జీవనాన్న ఫోన్లు కలుపుతూనే ఉండు, కాగితాలు రాసి ఇస్తూనే ఉండు. ఛాయ్ తాగుదామంటే ఆన్నే ఇట్లా లోపలికి తీసుకుపోయిండు. గదే ఇల్లు, గదే ఆఫీసు, గదే జీవితం జీవనన్నది. జీవనన్న జీవితం తెరిచిన పుస్తకం. రాజకీయాలలోకి రావాలనుకున్నోళ్ళు ఎవరైనా కానీ జీవనన్న జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నా. మిత్రులారా, జీవనన్నను చూసిన తర్వాత, నేను పిసిసి అధ్యక్షుడైన తర్వాత నేను ఒక పెద్ద నాయకుని కలవడానికి పోయిన, జాతీయ స్థాయిలో పేరున్న నాయకుని. వాళ్ళ కుటుంబం కూడా పార్లమెంట్ సభ్యురాలు. నేను పిసిసి అధ్యక్షుడైన వారిని కలిస్తే బాగుంటుంది అని వారి కుమార్తె నన్ను వాళ్ళ తండ్రిని కలవడానికి తీసుకెళ్ళింది. నేను కూడా వారిని అట్లనే అనుకున్న. వారికి ఉన్న పేరు ప్రతిష్టలు, వారి రాజకీయ ప్రస్థానం చూసి అసలు వాళ్ళ జీవితం బంగారు పల్లెంలో ఉంటుంది, బంగారు కుర్చీలో కూర్చుంటారని. వాళ్ళ ఇంటికి పోతే ఎట్లయితే జీవనన్న ఇంటికి వెళ్తే చెక్క కుర్చీ చెక్క టేబుల్ వేసుకొని ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకొని ఫోన్లు చేసిండో, నేను వెళ్ళిన నాయకుడు కూడా అట్లనే కూర్చొని నన్ను కూర్చోబెట్టి నాతో మాట్లాడిండు. ఆయన పేరు మహారాష్ట్రలో శరద్ పవార్. ఆయన చెరుకు రైతుల కోసం తన జీవితాన్ని అంకితం చేసి రైతుల కోసమే ఎప్పుడు కేంద్రంలో అవకాశం వచ్చినా వ్యవసాయ శాఖ మంత్రి తీసుకొని రైతులకు సేవలు అందించి మహారాష్ట్రలో చెరుకు రైతులకు అండగా నిలబడి ప్రపంచంలోనే తలెత్తుకునే విధంగా చెరుకు రైతులను ఆదుకున్న నాయకుడు శరద్ పవార్ గారు. ఆయన నన్ను అడిగాడు, నీ వయసు ఎంత అని. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మారని మాన్యం వాసులు బతుకు చిత్రం. నేటికి కొన్ని ప్రాంతాల్లో విద్య, వైద్యం ఆదివాసులకు అందని ద్రాక్షే. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన మారుమూల ఆదివాసీ గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు నేటికి కనీస వసతులు కరువయ్యాయి. విద్య, వైద్యం ఆదివాసులకు అందని ద్రాక్షగా మారాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరుగాంచిన బస్తనార్ బ్లాక్ లో బూర్గం గ్రామంలో ఓ నిండు గర్భిణిని జడ్డీలో 12 కిలోమీటర్లు అడవి మార్గంలో తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించిన దృశ్యం హృదయ విదారకరంగా ఉంది. అయితే స్థానిక నియోజకవర్గ చిత్రకోట్ ఎమ్మెల్యే రామ్జాన్ వెంజం ఫామ్ హౌస్ కు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోని ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఆయన స్వంత గ్రామంలోని గ్రామ ప్రజల పరిస్థితి ఇలా ఉంటే మారుమూల గ్రామాల్లోని పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని నెటిజన్లు ఎమ్మెల్యే గ్రామాభివృద్ధి పట్ల నిర్లక్ష్యాన్ని ట్రోల్ చేస్తున్నారు. జడ్డీలో తరలించే క్రమంలో గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. हम काट में डालकर हम गर्भवती महिला को काट में ले जाया जा रहा है. यहाँ का विधायक सांसद
और यहाँ के जनप्रतिनिधि कोई दिया नहीं दे रहे हैं। हम बहुत बार हम मांग करके देखे हैं, फिर भी नहीं मिला है। तो आप सभी सहयोग करें। मैं यही उम्मीद करता हूँ कि हमारा भी रोड बने। किलेपाल से लेकर बस्तनार रोड बना है, लेकिन जहाँ अंदरूनी क्षेत्र है वहाँ पर रोड ही नहीं है। यहाँ का विधायक को तो ये भी कोई काज का नहीं है। तो इस स्थिति में आप सभी सहयोग करें और मदद करें कि हम गर्भवती महिला को किस प्रकार से ले जाया जा रहा है काठ में। तो इनकी कार्रवाई होनी चाहिए और होना भी चाहिए, मैं यही उम्मीद करता हूँ। బలగం సినిమా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా ఉందని, గొప్ప కుటుంబ కథా చిత్రంగా బాగుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కలిసి చూడాల్సిన మంచి సినిమాగా ఆయన అభివర్ణించారు. చాలా రోజుల తర్వాత తాను పూర్తి నిడివి సినిమా మొత్తాన్ని చూశానని చెప్పారు. సినిమా చూస్తున్నంతసేపు తనకు గ్రామీణ ప్రాంత కుటుంబాల సామాజిక చిత్రం గుర్తుకు వచ్చిందని, సినిమాలో చూపించిన పలు అంశాలను మంత్రి ఉటకించారు. తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను బలగం సినిమా ద్వారా చిత్ర దర్శకుడు వేణు గొప్పగా చూపించారని మంత్రి అన్నారు. తను 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. డైరెక్టర్ గా చాలా బాగా చేశాం. ఈ టీమ్స్ అందరూ కూడా నేను ఒక్కటి ఏంటంటే ఎవరిని తక్కువ చేసినట్టు నాకు ఒక ఫ్యామిలీ. నేను దాదాపు 40 ఏళ్ళ నుంచి నేను పాలిటిక్స్ ఉన్నా. 40 ఏళ్ళ నుంచి కూడా అన్ని కుటుంబాల గురించి నాకు కొంత అవగాహన ఉన్నది. గ్రామ ప్రాంతాలలో అత్తమ్మ పాత్ర జబర్దస్త్ ఉన్నది, ఆ ముసలమ్మ పాత్ర అంటే ప్రతి కుటుంబం ఉంటుంది. పెద్ద కొడుకు భార్య అదో తీరు, పెద్ద కొడుకు పాత్ర కొంత అట్లున్నది, చిన్న కొడుకు భార్య ఎవరిని కూడా తీసిపోసే పరిస్థితులు. ఒక ఇంట్లో ఒక కోడలు అట్లుంటాడు, ఒక కొడుకు అట్లుంటాడు. అవన్నీ ఎంత రియల్ స్టోరీ అంటే అల్లుడు అల్లుతూనే ఉంటాడు, అది బతలాడే పరిస్థితి ఉండాలి. అల్లుడు పాత్ర కూడా సూపర్గా ఉండదు. అంటే ఆడబిడ్డ పాత్ర కూడా పాపం ఆమె బాధలు ఆమె అంటే ఆడబిడ్డ బిడ్డ. ఎందుకంటే ఆ మనోరాలు కూడా ఇప్పుడు ఆ మనోరాల పాత్ర కూడా సూపర్. ఎందుకంటే నేను మా తాత ఇంటికి పోవాలనే మనసుల కోరిక, తాతతోటి జీవితం కలిపియలేదనేది ఎన్ని కుటుంబాల వాస్తవాలు. మన రవిశంకర్ వచ్చింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. కృష్ణా జిల్లా కానూరు చైతన్య పాఠశాల ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. 10వ తరగతి విద్యార్థి జస్వంత్ శ్రీ సాయి 3 రోజుల క్రితం విద్యుద్ఘాతంతో మృతి చెందాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పాఠశాలను సందర్శించిన డీఈఓ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈరోజు ఇక్కడ శ్రీ చైతన్య కానూర్ బ్రాంచ్ హై స్కూల్లో ఇన్సిడెంట్ జరిగింది. ఒక బాబు 2 days బ్యాక్ జస్వంత్ శ్రీ సాయి అనేటటువంటి బాబు విద్యుద్ఘాతానికి గురై చనిపోవడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మొత్తం సేఫ్టీ మెజర్స్ ఏమీ పాటించకుండా ఐరన్తో ఉన్నటువంటి వైర్ అనేటటువంటిది ఉపయోగించడం జరిగింది. అండ్ దానికి పక్కనే ఏసీకి ఉపయోగించేటటువంటి ఇన్వర్టర్స్ కానీ అవి ఉన్నాయి. అది ఎలక్ట్రిక్ షాక్కి వస్తుంది అనేటటువంటిది పిల్లలు చెప్పగా కూడా వినకుండా మళ్ళీ దాన్ని చర్యలు తీసుకోకుండా పిల్లలకి ఈ విధమైన ప్రమాదాలు తీసుకురావడం అనేటటువంటిది చాలా చాలా నిర్లక్ష్యపూరితమైన చర్య. దీని మీద గవర్నమెంట్కి మేము ఫిర్యాదు చేస్తాము. దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటాము. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం అల్లంచర్ల కొత్తగూడెం గ్రామంలో గతంలో గ్రామస్తులు అటవీ భూమిని ఆక్రమించారు. కొన్ని చెట్లను నరికివేసిన స్థానికులు వాటిని నిప్పు పెట్టిన వారిని అదుపులోకి తీసుకోవడం కోసం వెళ్లిన ఫారెస్ట్ పోలీస్ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూడా అడవిలోకి ప్రవేశించకూడదని హెచ్చరిస్తున్నాం. ఇట్లా అటవీ శాఖ ఏలూరు రేంజ్ హెచ్చరిక. అల్లంచర్ల రాజుపాలెం కొత్తగూడెం గ్రామస్తులకు తెలియజేయమనగా ఏలూరు రేంజ్ సెంట్రల్ పోలీస్ సెక్షన్ అల్లంచర్ల రాజుపాలెం బీటు కంపార్ట్మెంట్ నెంబర్ 223, 224 మరియు 225లో అడవిని ఆక్రమించిన, తుప్పలను కొట్టిన, చెట్లను నరికిన, అడవికి నిప్పు పెట్టిన, కాల్చిన యూపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం నేరం. అల్లంచర్ల కొత్తగూడెం గ్రామస్తులు ఎవరైనా సరే అడవిలోకి ప్రవేశించిన చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోబడును మరియు వారిపై కేసులు నమోదు చేయబడును. కావున గ్రామస్తులు ఎవ్వరూ కూడా అడవిలోకి ప్రవేశించకూడదని హెచ్చరిస్తున్నాం. ఇట్లా అటవీ శాఖ ఏలూరు రేంజ్ అడవిని ఆక్రమించిన, తుప్పలను కొట్టిన, చెట్లను నరికిన, అడవికి నిప్పు పెట్టిన, కాల్చిన యూపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం నేరం. అల్లంచర్ల కొత్తగూడెం గ్రామస్తులు ఎవరైనా సరే అడవిలోకి ప్రవేశించిన చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోబడును మరియు వారిపై కేసులు నమోదు చేయబడును. కావున గ్రామస్తులు ఎవ్వరూ కూడా అడవిలోకి ప్రవేశించకూడదని హెచ్చరిస్తున్నాం. ఇట్లా అటవీ శాఖ ఏలూరు రేంజ్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని మదర్ తెరీసా ప్రైవేటు ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పసికందుని తల్లి ఆసుపత్రిలో వదిలి వెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన యువతి బాత్రూంలో ఆడబిడ్డను ప్రసవించింది. మహిళ కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన మహిళగా ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. సిబ్బంది ఆమెకు వైద్యాన్ని అందించారు. ఆ తర్వాత ఆమె బిడ్డను వదిలి వెళ్లిపోయింది. పాపను ఐసీడీఎస్ అధికారులు, వైద్యారోగ్య శాఖ అధికారులు సంరక్షణలోకి తీసుకున్నారు. విజయవాడలోని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందాపురం రోడ్డులో ఓ స్థలం విషయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పర దాడులకు దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ సమాజం ఎవరు కేసీఆర్ కుటుంబంపై సానుభూతి చూపొద్దన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ అవిభక్త కవలలని ప్రజలు గమనించాలని పిలుపు. డెబ్బై 5 ఏళ్ల స్వతంత్ర భారతంలో మారని మన్యం వాసుల బతుకు చిత్రం. నిండు గర్భిణిని జడ్డీలో 12 కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి వెళ్లిన వైనం. బలగం సినిమా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా ఉందన్న మంత్రి ఎర్రబెల్లి. చాలా రోజుల తర్వాత తాను పూర్తి నిడివి సినిమా మొత్తాన్ని చూశానని వెల్లడి. కృష్ణా జిల్లా కానూరు చైతన్య పాఠశాల ముందు విద్యార్థి సంఘాల ఆందోళన. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని డీఈఓ హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.